అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బీరకాయ పాలేసి వండుతున్నానండి. అది ఎలాగో చూసేయండి. పొద్దున్నే లంచ్ వండేస్తానండి. పిల్లోడికి బాక్స్ కట్టాలి కదా, పొద్దున్నే ఇంకా పిల్లోడికి లంచ్ తయారు చేసేసి ఇంకా నేను ఇంకా పిల్లోడు వెళ్ళిన తర్వాత ఇంటి పని పూర్తి చేసుకుంటాను. ఇప్పుడు తొందరగా ఇంకా 8:30కి బస్సు వచ్చిద్ది. 2 ట్రిప్పులు వచ్చిద్దండి. 8:10 నుంచి మా ఇళ్ళ వైపు వెళ్ళిద్ది. మళ్ళీ 8:20కి మళ్ళీ రిటర్న్ అయ్యిద్ది. 8:20కి రిటర్న్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ నుంచి వచ్చిద్ది. మళ్ళీ తుమ్మపూడిలా పిల్లల్ని అక్కడ ఎంతమంది ఉన్నారో తెలీదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇంకా 8:50 అలా అయిద్ది. ఇంకా పిల్లోడిని ఎక్కిస్తాను. ఒకసారి ఏమో ఫస్ట్ ట్రిప్పే ఎక్కించుకొని వెళ్తాడు 8:20కి. ఒకసారి పిల్లలు ఎక్కువ ఉంటారు కదా, ఇంకా ఇవాళేమో ఎక్కించుకోలేదు. సెకండ్ ట్రిప్ వచ్చాడుగా, అప్పుడు ఎక్కించుకొని వెళ్ళాడు. ముందు ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకున్నాను కదా, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. నేనైతే తొక్కు మొత్తం తీసేస్తానండి. నాకు అది పంటి కింద పడి అది కచ్చకచ్చ అని అసలు నాకు ఇష్టం ఉండదు. నాకు మొత్తం సాఫ్గా తీసేస్తానండి. అసలు తొక్క అనేది ఏమి ఉండకుండా అలా తీసేస్తాను, మొత్తం క్లీన్ చేసేస్తాను. ఒక పైన ఎంత చిన్న కూడా పెట్టను అసలు. మా ఆయనకు అసలు ఇష్టం ఉండదు తొక్క తీస్తే. ఆ తొక్క ఎంత కొద్దిగా ఉండాలి, అంత అసలు సాఫ్గా తీసేసావు, అసలు ఏమి పెట్టకుండా అది తొక్క ఉంటే కొంచెం కూర ఒదిగిద్ది, అది తొక్క మొత్తం తీసేసి వండుతావు అని మా ఇలా చేయడం మా ఆయనకి ఇష్టం లేదు. అయినా తిన్నారు, ఆయనకి ఇష్టం లేదంట. మేము పిల్లోడికి కొద్దిగా వేసేసి ఇంకా నెయ్యి వేసి పిల్లోడికి ఒక అన్నంలో కలిపేసి ఇంకా బాక్స్ కట్టేశాను. మా పిల్లోడికి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, కొద్దిగా పసుపు వేసాను కదా. ఇది మగ్గాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద మాడిద్ది కదా. మా ఆయన అయితే ఇలా ఎప్పుడు వండమాక, నాకు తొక్క వేసి పైన కొంచెం ఉంచి వండు, నాకైతే ఇలా వండమాక అని చెప్పారు. నాకైతే కోపం వచ్చేసింది. ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటారు చేస్తే. ఒక్కొక్కసారి వంక పెట్టరు, బాగుందని తింటారు. ఒక్కొక్కసారి ఏమో ఇది బాగలేదు అది బాగలేదు అని అంటారు. నాకైతే ఇంట్లో పనిచేసి పిల్లల్ని చూసుకొని మొత్తం చేసేసరికి ఇంకా నాకైతే నీరసం వచ్చేసిద్ది. పిల్లలతో పనే కదండి, చిన్న పిల్లలు ఉండే ఇల్లు పనే కదా. ఎంత చేసినా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి పని ఉంటూనే ఉండిద్ది. ఇంకా తింటుంటారు కదా, టిఫిన్లు తినే గిన్నెలు ఉంటాయి, మళ్ళీ లంచ్ తినే గిన్నెలు, మళ్ళీ సాయంత్రం తింటారు కదా డిన్నర్, అవి గిన్నెలు, మళ్ళీ 2 పూటలు స్నానాలు చేస్తారు, బట్టలు అవి ఉంటాయి, మళ్ళీ ఉతుక్కుంటాను, మళ్ళీ సాయంత్రం, మళ్ళీ పొద్దున్న, అలా ఏదో ఒకటి పని, ఇల్లు వాకిలి ఊడ్చుకొని ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా చేసేసరికి ఇంకా మామూలుగా ఉండదు పని, అసలు ఇంటి పని. పాలు కూడా పొంగిచ్చేసానండి. గుడ్లు పెడుతున్నాను, 3 గుడ్లు ఉంటే ఉడికిస్తున్నానండి. ఈ 3 గుడ్లు ఏమో దీంట్లో కూరలోకి వేసేస్తాను. మా అబ్బాయి లోపలిది తినడు,
అది లోపలిది తీసేసి మా అబ్బాయికి పైనది వేసి బాక్స్లో కట్టేసి ఇచ్చేసాను. మా ఆయన అసలు ఎత్తుకున్నారు బస్సు ఎక్కించేటప్పుడు. అసలు ఏడుస్తున్నాడు. నేను వెళ్ళానని ఇంట్లో పరిగెత్తాడు. మళ్ళీ బస్సు వచ్చి నించుంది. మా ఆయన ఏమో మళ్ళీ పైనకి వెళ్తే తీసుకొచ్చేసరికి ఇంకా పిల్లోడిని ఎత్తుకొని ఇంకా బస్సులో ఎక్కించారు. అసలు ఒకటే ఏడుపు, అసలు ఏడుపు మామూలుగా ఉండదు. ఏడుపు అసలు అమ్మో ఎంత ఏడ్చాడు వెళ్ళానని. మామూలుగా సతాయించాడు. వాడు ఏడుస్తేమో మాకేమో ఉసూరుమనిద్ది. పిల్లోడు ఏడుస్తున్నాడు కానీ ఉసూరుమని అనిపించింది నాకైతే. అదే పిల్లోడు ఏడుస్తుంటే ఇంత బెంగ పెట్టుకొని వెళ్తుంటే మాకు దిగులుగా ఉండిద్ది కదా. ఇంకా కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇవాళ అయితే అండి ఎలాగో మా ఆయన ఊరు వెళ్ళారు. ఇంకా నాకేమో ఆయన ఊరు వెళ్తే నాకేమో దిగులుగా ఉండిద్ది. ఆయన ఊరు వెళ్తే ఆయన ఉంటే ఎలాగోలా ఆయన మాట వింటాడు. నాకైతే ఇంకా సతాయించుకొని తింటాడు. ఆయన ఎత్తుకొని కొంచెం ఎక్కిస్తాడు. అసలు టైం అవుతూ ఉండిద్దిగా. పొద్దున్న లెగిసేసరికి ఇంకా ఎక్కడ ఏడుస్తాడో నాకైతే అసలు టెన్షన్ వచ్చేస్తుంది. గాబరాటి అసలు ఒకటే టెన్షన్. ఏడుస్తున్నాడు కదా, అసలు ఆ టెన్షన్కి నాకు బాత్రూమ్ కూడా వచ్చేస్తుంది. అసలు ఆ టెన్షన్కి 3 సార్లు వెళ్ళాను. మా పిల్లోడు అదే ఏడుస్తున్నాడు అని అసలు నాకు టెన్షన్ వచ్చేసింది. తెల్లారుజాము అయితే నాకేమో అసలు టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటండి తిండిలకి ఏమో ఏదో ఒక రోగాలు వస్తున్నాయి. ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇంకా ఏదో ఒకటి రోగాలు వస్తూనే ఉంటాయండి మనిషి అన్నాక. కొద్దిగా కారం వేస్తున్నాను. ఏడవకుండా వెళ్తే మాకు కూడా బాగుండిద్ది. పిల్లోడు చక్కగా వెళ్తున్నాడని కొంచెం హ్యాపీగా ఉండిద్ది. ఏడుస్తుంటే మాకేమో దిగులుగా ఉంది. అసలు మా పిల్లోడు వెళ్ళేటప్పుడు అక్కడ బస్సు ఎక్కిస్తున్నాం కదా, మా ఆయనేమో ఊర్లోనే ఉన్నారు కదా. ఇంకా వెళ్ళి బస్సు ఎక్కిన తర్వాత మా ఆయన బైక్ మీద వెళ్ళి వెనకాలే వచ్చి బయట నుంచి చూసారంట. పిల్లోడు అసలు ఫస్ట్ రోజేమో లోపలే కుర్చీలు ఉంటే అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడంట. లోపల క్లాస్ రూమ్లోకి వెళ్ళలేదు. ఫస్ట్ రోజు మా ఆయన చూశారు. మళ్ళీ లోపలికి వెళ్ళి దించొచ్చేసారంట. కొద్దిగా పాలు వేస్తున్నాను చూసారు కదా. పాలేసి దించుకోవాలండి, లేకపోతే విరిగిపోతాయి కదా. నేను పాలేసి అలాగే కొంచెం సేపు ఉడికించుకున్నాను. అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అలా రెండోసారి ఏమో బయట వరండాలో నుంచొని వెళ్ళకుండా అక్కడే ఏడుస్తున్నాడంట. ఎవరు లేరంట. ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏడుస్తున్నాడంట. మా ఆయన ఎత్తుకొని ఇంకా మళ్ళీ 3ంటికి అలా ప్రిన్సిపాల్కి వచ్చి చెప్పారు. వెళ్ళొచ్చి పిల్లోడు ఇలా బయట బస్ నుంచి దిగేటప్పుడు క్లాస్ రూమ్లో వదిలిపెట్టట్లేదేంటి, బయట నుంచొని ఏడుస్తున్నాడు, బయటకు వస్తే ఏంటి ఎవరన్నా తీసుకెళ్ళిపోతే అని చెప్పొచ్చారంట. ఇంకా నేను బస్సు ఎక్కేటప్పుడు ఆ బస్సు ఆయనకు కూడా చెప్పాను. ఇంకా సరేలమ్మ లోపల దించేస్తాను చెప్పారులే అని చెప్పాడు. సరేలే అని అన్నాను. ఇంకా ఇవాళ అయితే అంతగా ఏడవలే. కొద్దిగా నిన్నైతే చాలా నానున్నప్పుడు చాలా ఏడ్చాడండి. అసలు ఇవాళ అదే లోపల ఏడుస్తూనే ఉన్నాడు. అసలు బస్సులో కూర్చోబెడితే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఇంకా వాళ్ళకి ఇంకా నీళ్ళు వచ్చేసాయి కళ్ళ నిండా. అసలు నువ్వు వస్తావు కదమ్మా అని చెప్తున్నాడు. నేను వస్తానులే
నువ్వు వెళ్ళు, నేను వస్తాను, తొందరగా పంపించమంటాను నీకు అని చెప్తే ఏడుస్తున్నాడు బస్సులో కూర్చొని. అలవాటు అవ్వాలి, కొత్త కదండి, ఇంకా అలవాటు అయితే వాడే అర్థం చేసుకుంటాడేమో. ఇంకా పోవాలి, కొంచెం పాత పడితే ఇంకా వాడే వెళ్తాడేమో. చిన్నపిల్లాడు కదా, ఎప్పుడు ఇంట్లో నుంచి ఎవరి దగ్గరకు అసలు వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటాడు నా దగ్గరే. కొత్తగా ఒక అమ్మని వదిలి వెళ్ళాలంటే, ఇంకా కొత్తగా ఎక్కడైనా వెళ్ళాలంటే ఉంటారు కదా పిల్లలు. ఈ 3 గుడ్లు ఉడికించుకున్నానండి, ఈ 3 గుడ్లు వేసేస్తున్నాను. ఈ గొడ్డు కారం కదండి, కారం కొద్దిగా వేసాను, అసలు ఘాటు ఎక్కువ ఉంది. అదైనా 2 పచ్చిమిరపకాయలు వేసాను కూడా, అది కూడా స్పైసీగానే ఉన్నాయి. 2 పచ్చిమిరపకాయలు వేస్తే ఇంకా కారం కొద్దిగా వేసాను. అంతేనండి, చూశారు కదా. ఈ బీరకాయలు మెత్తగా ఉన్నాయండి, దూదుల్లాగా. బాగుంది కూర, తిన్నాము వేసుకొని. అంతేనండి, ఓకే, బాయ్.